విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో 6 నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు కొత్తపేట పోలీసులు. ఈ 6 నిందితులను ఈ నెల 13వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది CJM కోర్టు. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు పోలీసులు. కస్టడీలోకి తీసుకున్న 6 నిందితులను వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు పోలీసులు. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్న జయరాజ్. విజయవాడ ఉగ్గర్ లింక్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి 5 ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయ్యాయి. వారికి సద్దాం దిల్కష్, లక్కీ అహ్మద్, అబ్దుల్, మాజిద్, అస్రిఫ్ అలీ, ఫరూక్ ఖాన్, రెహమాన్లకు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు విచారించారు. పోలీస్ కస్టడీ కోరుతూ 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని ఈ కోర్టు పిటిషన్ వేసిన తర్వాత కోర్టు అనుమతించింది. 5 రోజుల పాటు వీరికి ఏ ఉగ్రవాద సంస్థలతో అనుబంధం ఉంది, ఇప్పటి వరకు కూడా ఏ కార్యకలాపాల్లో ఎలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతని ఆకర్షించారు, ఎంతమందిని ఇప్పటి వరకు కూడా రిక్రూట్ చేశారు, వారికి ఎలాంటి సంస్థలతో అనుబంధం ఏర్పరిచారు అనేటటువంటి దిశగా ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు కూడా సేకరించిన తర్వాత వారి నుంచి కూడా మరికొంత సమాచారం, దర్యాప్తు కోసం మరికొంత సమాచారం కావాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించిన తర్వాత 5 రోజులు పోలీసు కస్టడీ కావాలని వీరిని కోరారు. కోర్టు అనుమతించిన తర్వాత తీసుకొచ్చారు. మొత్తం ఇప్పటి వరకు కూడా ఉగ్గర్ లింక్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మంది కూడా రిమాండ్ లో ఉన్నారు. తొలి విడతగా 5 పోలీస్ కస్టడీలో విచారించారు. రెండో విడతగా ఈ రోజు మరొక 5 పోలీస్ కస్టడీలో విచారణ జరుపుతారు. 5 రోజుల పాటు వారిని విచారించిన తర్వాత వీరికి వైద్య పరీక్షలు పూర్తి చేసి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.